యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తను అబద్ధం చెప్తోంది. ఓ, మరి ఈవిడ మీ పెళ్ళం కానప్పుడు, మీరు తాళే కట్టనప్పుడు మీ ఇంట్లో ఎందుకుంది? చెప్పండి. ఇలా నోర్లేసుకొని మీద పడిపోయే మీరే తనని ఇంట్లో ఎందుకు ఉండనిచ్చారు? తాళి కట్టిన భార్యనే కదా. కాదు, కాకుండా చేయడానికే మీ ప్రయత్నం అని అర్థం అవుతుంది. మీరే సర్వస్వం అని, మీతోనే తన నిండు నూరేళ్లని నమ్ముకొనొచ్చిన ఈ అభాగ్యురాలి నమ్మకాన్ని నట్టేట్లో ముంచాలన్న నిర్ణయంతో మీరున్నారని చెప్పి మా అందరికీ అర్థం అవుతుంది. కానీ మేమందరం అలా కానివ్వం. అవును, కానివ్వం, 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 కానివ్వం. ఇక మీరు భార్య కాదనడానికి లేకుండా ఇప్పుడే రిజిస్టర్ మ్యారేజ్ చేయించి ప్రూఫ్ తీసుకొస్తాం. పల్లవియే మీ భార్యగా ఈ ఇంట్లో గుర్తింపిస్తాం. శృతి, పథకం బానే వేశావు, కానీ అది జరగదు. ఎందుకు జరగదండి? ఆ అమ్మాయి చేసిన తప్పేంటి? అది చేసేవే తప్పులు. సంసారం అన్నాక చిన్న చిన్నవి ఉంటాయి, సర్దుకుపోవాలే కానీ ఇంకో ఆవిడ కావాలనుకుని కట్టుకున్న ఆవిడని వదిలేద్దాం అనుకుంటారా? తెలిస్తే మాట్లాడండి, తెలియకుండా వాగకండి. తెలుసుకొనే వచ్చాం. ఈ పల్లవి అరవింద్ గారి పెళ్ళాం. దైవ సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య. దేవుడొచ్చి సాక్ష్యం చెప్పడని తనని తప్పించాలని చూస్తున్నారు. కానీ మేం వదలం కదా. ఇప్పుడే తీసుకెళ్లి వీళ్ళకి రిజిస్టర్ మ్యారేజ్ చేసేసి సాక్ష్యంగానూ ఉంటాం. మేమే వేద మంత్రాలవుతాం. దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. పని జరగదు. పొండి. ఎందుకు జరగదు? ఆ అమ్మాయి జీవితంతో ఆటలాడుకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా? దగ్గరుండి కలెక్టర్ గారు ఇదంతా చేయిస్తుంటే మేం సహించాం. సమస్య లేదు. ఈ సమస్యని జాతీయ మీడియా వరకు తీసుకెళ్తాం. బెదిరిస్తున్నారా? హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న మహిళా మండలి వాళ్ళందరం ఏకమై పల్లవి జీవితాన్ని బలి కాకుండా మేం కాపాడతాం. అంతే. మీరిప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ ఒప్పుకోకపోతే శృతి గారు అన్నంత పని చేస్తాం. అవును, చేస్తాం, అవును, చేస్తాం, అవును, చేస్తాం. మొత్తం ఒక్కటై గొంతు లేని ఈ గొంతుకకు గొంతులమవుతాం. న్యాయం చేస్తాం. ఏం చేసుకుంటారో చేసుకోండి. సరే, ఇక చూడండి. అంతవరకు వెళ్ళక్కర్లేదు. మరి ఎంతవరకు వెళ్ళాలి? మీరన్నదే చేద్దాం. అక్షర, ఇంకేంటండి అక్షర? రిజిస్టర్ మ్యారేజ్ చేయడానికి ఒప్పుకున్నారు. రండి. అక్షర, నీకు అర్థమవుతుందా? వేరే దారి కనిపించట్లేదండి. వాళ్ళేం చేయలేరమ్మా. చూస్తారు కదా అత్తయ్య. గొడవెందుకు అత్తయ్య గారు? అంటే ఏముంది, రిజిస్టర్ మ్యారేజ్ చేయడమే. రా పల్లవి. రండి అరవింద్ గారు. నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళండి. ముందు మీరు వెళ్ళండి, వెనకాల నేను పల్లవిని తీసుకొస్తాను. సరే రండి. అక్షర, ఏం చేస్తున్నావో తెలుస్తుందా? ఏమవుతుందో తెలిసి నిన్ను. వద్దండి, మీరు రండి. అక్షర, రండి చెప్తాను. అక్షర, రండి. అక్షర. ఇంకిక్కడ నాకు రక్షణ వచ్చేస్తుంది.
నన్నెవ్వరూ ఏం చేయలేరు. పద. నీ పెళ్లిని చట్టబద్ధం నేను చేస్తాను. పద. నాకేమీ అర్థం కావట్లేదండి. అక్షరేనా ఇదంతా చేసేది? అక్షర ఒకటి చేసిందంటే అందులో ఏదో ఉంటుంది. అది వాళ్ళకి మూడేదే అయి ఉంటుంది. నువ్వు కంగారు పడక బుజ్జమ్మా. నీకీరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజిస్టర్ మ్యారేజ్ జరిపించి తీరుతాను. తన భర్తని తనే స్వయంగా రిజిస్టర్ ఆఫీస్కి తెచ్చే పరిస్థితి తీసుకొచ్చాను చూడు. నీ మూగ సైగలు నా దగ్గర అక్కర్లేదు. భూపతి నాకంతా చెప్పాడు. భూపతికి నేనే ఒక రకంగా బాస్ని. అవునా మేడం? ఎస్. నాకు కావాల్సింది ఒక్కటే, అక్షరకి అరవింద్ని దూరం చేయడం. అది కుమిలి కుమిలి ఏడ్చేలా కావడం. ఐ వాంట్ దట్ ఓన్లీ. మిగతాది నీ ఇష్టం. ఈ అవకాశాన్ని అందుకో. వచ్చేది నువ్వే పిండుకో. నేను భూపతి కూడా ఇస్తాం. ఓకే మేడం. ఇన్నాళ్లకి మిమ్మల్ని విడదీయగలుగుతున్నాను. మళ్ళీ నా విజయానికి ఇది తొలిమెట్టు. ఎక్కి తీరుతానక్షరా. అక్షర, అది భూపతి మనిషి అని తెలుసు. ఇప్పుడు శృతితో ఏకమైంది అని అర్థమై కూడా ఏంటిది? ఎంతమంది కలిసినా మనల్ని విడదీయగలరా అండి? అది జరుగుతుందా? అంటే ప్లాన్ తోనే మనం అక్కడికి వెళ్తున్నాం. ఏం ప్లాన్? ఇదేదో బానే ఉంది. 4 దిక్కులా లాగేయచ్చు. దానికి అన్ని దిక్కులు మూసేయొచ్చు. అందుకనే అండి ఇది. సూపర్. మరి స్టార్ట్ చెయ్యి. శ్వేత, నేను రిజిస్టర్డ్ ఆఫీస్కి వెళ్తున్నాను. నాకు అక్కడ మ్యారేజెస్ చేసే రిజిస్టర్డ్ ఆఫీసర్ నెంబర్ కావాలి. ఫాస్ట్. సరే మేడం. నంబర్ వచ్చింది. హలో, ఎవరు? నేను కలెక్టర్ అక్షరని మాట్లాడుతున్నాను. కలెక్టర్ గారా? మేడం నమస్తే మేడం. సార్, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. చెప్పండి మేడం. ఓకే మేడం, రండి మేడం. థ్యాంక్ యూ సార్. పెళ్లి చేసి మనల్ని వేరు చేసి ఇక్కడ తిరకాసు పెట్టరా? అంత ఆలోచించనా? ఇక్కడ మన మనుషులుంటారు. అసలు మనిషే మనవారు కదా. పదండి. రండి మేడం, రండి కూర్చోండి. హలో సార్, కలెక్టర్ గారని అటే వన్ సైడ్ అయిపోకండి. ఏమైంది మేడం? చెప్పు. చెప్తా. న్యాయం ఇటుంటే భయపడాల్సిన అవసరం ఏముంది? ఆయనకి ఈ అమ్మాయికి రిజిస్టర్ మ్యారేజ్ చేయించడానికి వచ్చాం. భార్య నేనుండగా ఎలా చేస్తారు? అనుకున్నా. తిరకాసు మొదలు పెట్టిందిగా. మేడం, మీరు వారి వైఫా? అంతకన్నా ముందు మొదటి భార్య పల్లవి. తన మెళ్ళలోనే ముందు తాళి కట్టారు. అంతా నీకు తెలిసి మాట్లాడకు శృతి. తన మెడలో నేను తాళి కట్టానా? తను నా భార్య? అవును అరవింద్ గారు, నాకు తెలిసింది ఇదే. అబద్ధం. మీరు కలెక్టర్ కదా అని మీ అబద్ధమే నిజమైపోతుందని అనుకోవద్దు.
నోరు లేని ఈ అభాగ్యురాలు న్యాయం అడగలేదు అనుకుంటున్నారేమో. మహిళా సంఘాలుంటాయి, గొంతెత్తి పోరాటం చేస్తాయి. ఇక్కడే ఉన్నాం మేడం, చూస్తున్నాం, అంతా వింటున్నాం. మీరు చూస్తుంది విన్నది సత్యం కాదండి, అసత్యం. మాట్లాడకండి. కలెక్టర్ గారు దొరికారని ఆ అమాయకురాల్ని వదిలించుకోవాలనుకుంటున్నారా? నా గురించి మీకు తెలీదా? వీళ్ళకసలు పెళ్ళే కాలేదు. మేడం, మీ మీద గౌరవం ఉంది. సాటి మహిళకి అన్యాయం చేయకండి. వినరేంటండి? సరే, నాతో పెళ్ళయింది అనడానికి ప్రూఫ్ చూపించమనండి. అది లేదనే కదా దూరం పెట్టేద్దాం అనుకుంటున్నారు. రిజిస్టర్ మ్యారేజ్ చేస్తే ఆ ప్రూఫ్ వస్తుందనే మేమొచ్చాం. సార్, వీళ్ళు చెప్తుంది నమ్మకండి. ఇంత నమ్మకంగా కనిపిస్తుంటే ఎందుకు నమ్మరు మేడం? అదే కదా, వాళ్ళ మాటల్ని నమ్మి పాపం ఈ అమ్మాయి బతుకుని నాశనం చేస్తారా సార్? మీకు ఆడపిల్ల ఉండే ఉంటుంది కదా. ఉంది మేడం. ఈ స్థానంలో మీ అమ్మాయే ఉంటే పెళ్లి చేసి ప్రూఫ్ ఇచ్చి తన జీవితాన్ని నిలబెట్టారా చెప్పండి? మరి ఇంకేంటి సార్, పెళ్లి చేసేయండి. సార్, ఇది అన్యాయం సార్. ఇదే న్యాయం. మీకెవ్వరికి ఏం అర్థం కావట్లేదు. నాకు అర్థమైంది మేడం. సార్, ఇంకేంటి సార్, ఆయనకే ధర్మం ఎటుందో తెలిసింది. అధర్మాన్ని తరిమేయాలని సార్ అనేసుకుని ఉంటారు. అవును మేడం. నిజంగా చెప్తున్నాను, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు సార్. అవును సార్, ఒక్కరోజన్నా బాగా ఆలోచించి తర్వాత నిర్ణయం తీసుకోండి. ఈ లోపు ఆయన మనసు మారుద్దామనా? శృతి, ఎక్కువ చేస్తున్నావు, పళ్ళు రాలిపోతాయి. చూశారుగా, న్యాయం చేయడానికి వచ్చిన మహిళ మీద ఎలా రెచ్చిపోతున్నారు. నన్ను చంపినా నేను భయపడేదే లేదండి. మీరు ఆలోచిస్తానని ఇప్పుడు ఆపితేనే ఇక్కడే మేమందరం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. నేను మాత్రం ఈ పెళ్లికి ఒప్పుకోను. నువ్వెందుకు ఏడవాలమ్మా? ఏడవకు. అంతవరకు వెళ్తే నీకోసం ఒక్కొక్కరం ఇక్కడే ఇప్పుడే ఈ క్షణమే ఈ రిజిస్టర్ ముందే ఈ చీరతో ఊరేసుకొని చేస్తాం. అమ్మో, అంత పని చేయకండి మేడం. సార్, న్యాయం ఇటే ఉంది సార్. మీరు పెళ్లి చేసుకోవాల్సిందే. సార్, మేడం, ఇంతమందిని చంపుకుంటామా మేడం? ఒక్క ప్రాణాన్ని కూడా పోనివనంటారుగా కలెక్టర్ గారు. ఆ మాట ఇక్కడ అబద్ధమా? మీకింకా ఎలా చెప్పాలో, మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు తెలియడం లేదు. మీరు మాట్లాడకుండా ఉండండి చాలు. అది కాదండి. మా చావులు చూస్తారా? ఏం చేద్దాం? ఏం చేయను? రిజిస్టర్ గారు సంతకాలు పెట్టిస్తారు, చేయండి. లేదంటే అందరూ చేస్తాం. ఏంటి అరవింద్ గారు, చావుల్నే కోరుకుంటున్నారా? సారీ మేడం. సార్, రండి సార్. ఈ ఘోరాన్ని నా కళ్ళతో నేను చూడలేను. అక్షర, ఏమో అనుకున్నాను, ఈ శృతి మామూలుది కాదు. ఒకే సీన్లో కలెక్టర్ మెడలే ఉంచి పంపిన ఘనురాలివిడా. మరేమనుకున్నావు ఈ శృతి అంటే? మీరనుకుంటున్నట్టు కాదే, జరగబోయేది నేననుకున్నది. చేసేయండి సార్. పేర్లు చెప్పండి. అమ్మాయి పేరు పల్లవి, అబ్బాయి పేరు అరవింద్. అబ్బాయి ఊరు విజయవాడ కృష్ణలంక. మేడం, ఇక్కడ సంతకాలు పెట్టండి. సాక్షి సంతకాలు మీరు పెట్టండి. చేయండి. ఇంకొకసారి ఆలోచించండి. మా చావులు చూస్తారా? మేడం, మేడం, మీరు ఒక్క నిమిషం ఆగండి. సార్, సంతకం పెట్టండి సార్. ప్లీజ్ సార్, పెట్టండి. మరి పెట్టండి సంతకం.
మేడం మీరు కూడా పెట్టండి. ఇచ్చేయండి సార్ మ్యారేజ్ సర్టిఫికేట్. దానికి కొంచెం టైం పడుతుంది మేడం. 2 రోజుల తర్వాత వస్తే ఇస్తాను. ఇదిగో తంబేయండి. దేనికండి? మ్యారేజ్ అయినట్టు ఆన్లైన్లో రిజిస్టర్ అవుతుంది కదా, అందుకు. ఓ గుడ్. పల్లవి, అర్థమైంది. భర్త కదా, మీరే ముందు థంబ్ పెట్టాలని ఆశపడుతుంది. వేయండి. ఈయన ముందు పెట్టారా? ఓకే సార్. మేడం మీరు కూడా. వచ్చింది. దీని అసలు పేరు పద్మ. పేరు మోసమే. ఊరు జగ్గయ్యపేట. దీని అడ్రస్ వచ్చేసింది. అందుకే నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అయిపోయింది. అమ్మాయిని బాగా చూసుకోండి. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. సర్టిఫికేట్ 2 రోజుల తర్వాత వస్తుంది కదా? రెడీగా ఉంటాయి మేడం. థ్యాంక్ యూ సార్, న్యాయాన్ని గెలిపించారు. నాకు తృప్తిగా ఉంది. పర్లేదమ్మా, వెళ్ళండి. అక్షర గురించి ఆగుంటాళ్లే, కలిసి ఏడ్చుకుంటారు. మళ్ళీ కలవలేరు కదా. పద, ఈ గ్రాండ్ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుందాం. అక్షర, సక్సెస్ అండి. ఇది సరే, మరి రిజిస్టర్ అయిపోయింది. డోంట్ వరీ అండి, మనకి విడాకులే రాకుండా ఈ పెళ్లి చెల్లదు. అదే రద్దయిపోతుంది. చేసేస్తా కదా మేడం. థ్యాంక్ యూ సార్. పర్లేదు మేడం. ఓకే, ఇంతకీ ఏం తెలిసింది? దాని ఆధార్ కార్డు వచ్చిందండి. దాని అసలు పేరు పద్మ. ఊరు జగ్గయ్యపేట. ఇంటి అడ్రస్ కూడా ఉంది. ఖచ్చితంగా దాని తాలూకు వాళ్ళు ఉంటారు. అక్కడున్న వాళ్ళు దాని గురించి తప్పకుండా చెప్తారు. దాని సంగతి మొత్తం తెలుస్తుంది. సూపర్. అసలు విషయం ఇది అని తెలియక సంబరపడిపోతూ ఉంటారు. శాశ్వతంగా మన ఇంటి ఛాయలకు కూడా రాకుండా నేను పంపిస్తానుగా. దీని ఊరెళ్ళి ఇంకా దీని హిస్టరీ లాగాలి. పదండి. ముందు రైట్ తీసుకోండి. ఆధార్ అడ్రస్ ప్రకారం మీదే ఇల్లు. ఇల్లు తాళం వేస్తుందేంటి? సార్. నన్నా మేడం? మిమ్మల్ని సార్. చెప్పండి మేడం. ఇల్లు తాళం వేసింది. ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు కదండి. వాళ్ళంటే పద్మ పేరెంట్సా? ఆ దిక్కుమాల పద్మ వాళ్ళేనండి. వాళ్ళు వెళ్ళిపోయారు. అవును, మీరెవరండి? ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను విజయవాడ నుంచి వస్తున్నాను సార్. పద్మ అమ్మగారు మా అమ్మగారు ఫ్రెండ్స్.
అమ్మ తన ఫ్రెండ్ని చూడాలి అంటే చూపిద్దామని తీసుకెళ్ళడానికి వచ్చాను సార్. మీరెంత మంచివాళ్ళండి. అమ్మ కోసం ఇంత దూరం వచ్చారు. ఆ ఫ్రాడ్ పద్మ వీళ్ళని ఎక్కడికి పంపించిందో ఏం చేసిందో కూడా తెలీదు. ఇందాకటి నుంచి పద్మని ఓ తెగ తిడుతున్నారు. తనేం చేసిందండి? ఒకటా రెండా అండి? మా చుట్టుపక్కల పల్లెల్లో ఒకరికి తెలియకుండా ఒకరిని 3 పెళ్లిళ్ళు చేసుకున్న ముదురండి. దేనికి అన్ని పెళ్ళిళ్ళు? డబ్బు కోసమేనండి. పైగా మామూలు వాళ్ళని చూడదు. దీని మాయలో పడిపోయే ఉన్నోన్నే చూసుకుంటుంది. వాళ్ళ కాడ డబ్బులు కాజేయటం, దొరికిన కాడికి అప్పులు చేసేసి అందరినీ మోసం చేసి పారిపోయిందండి. అది చేసిన నిర్వాకానికి పాపం ఉన్న ఊర్లో ముఖం చూపించుకోలేక ఏటో వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఏమైనా తెలుసా అండి? లేదండి.